మన సత్యకుమార్ గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. మొట్టమొదటి నుంచి చదువుకునే రోజుల నుంచి కూడా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి సత్యకుమార్. వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో మందికి ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. వారు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, మినిస్టర్గా ఇవ్వడం అనేది ఆయన యొక్క ప్రతిభకి పట్టం కట్టినారని మనం భావిస్తున్నాం. ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఇంకా ఉన్నత స్థాయి పోవాలని ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు డైనమిక్ స్టూడెంట్ లైఫ్ నుంచి ఆయన ఏబీపీలో ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన భవిష్యత్తులో ఆయన ఆరోగ్యం దేవుడు కల్పించాలని, ఇంకా మరెన్నో ఉన్నత పదవులు నిర్వహించాలని కోరుతూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ముద్దు బిడ్డ వై సత్యకుమార్ గారు ఈ రాష్ట్ర మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు. వారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా మా నాయుడుపేట సెంటర్లో, గడియారం సెంటర్లో అన్నప్రసాద కార్యక్రమం, అదేవిధంగా ఇక్కడ నాయకులు బొల్లకాయల విజయభాస్కర్, చర్చి కృష్ణయ్య, మధురెడ్డి, మా పెద్దలు గౌరవనీయులు, ఈ పార్టీని ఫస్ట్ నుంచి నడిపించేటువంటి పెద్ద దిక్కు మాకైనా డాక్టర్ రంగనాథ్ గారు, అదేవిధంగా అమరావతి రామయ్య గారు, మధురెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మరి మండల అధ్యక్షులు రవి గారు, శ్రీనివాసులు గారు, వేణయ్య గారు, మరి అనేక మంది ఆయన సత్యన్న యొక్క జన్మదినాన్ని జరుపుకునేదానికి ఉత్సాహంగా అందరూ పాల్గొని నాయుడుపేటలో అన్ని సెంటర్లో ఫ్లెక్సీలు వేసి ఈరోజు కేక్ని కట్ చేసి ఆయన యొక్క జన్మదినాన్ని మేమందరం కూడా ఆనందంగా జరుపుకుంటున్నాం. అంటే ఎందుకు జరుపుకుంటామంటే భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అన్ని దగ్గర అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ సత్యకుమార్ గారి నాయకత్వంలో ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన ఎదుగుదలకు ఆయన పట్టుదల, ఆయన నడవడికే ఆయన నేర్పేటువంటి ఈ రాజకీయ భవిష్యత్తు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ రాష్ట్ర మంత్రివర్గంగా ఆయన పనిచేస్తున్నారు. ఆరోగ్య శాఖ పనిచేస్తున్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తున్నటువంటి వై సత్యకుమార్ గారి బర్త్డేకి సందర్భంగా మేమందరం ఈ ఆనందాన్ని పంచుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.